అస్సలాముఅలైకుం, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా పిల్లలకి సెలవులు ఇచ్చారు కదండి, సంక్రాంతి సెలవులు. ఇంకా మేము సండే రోజున ఊరు వెళ్ళాము. ఇంకా పొద్దున్న వెళ్ళి ఇంకా అప్పటికే 11:30, 12 అయింది వెళ్ళేసరికి. ఇంకా చికెన్ తెస్తే మా నాన్నగారు ఇంకా చికెన్ దమ్ బిర్యానీ చేసుకున్నాము. చికెన్ కడిగేసుకున్నామండి, మొత్తం వేసేసాము. ఫ్రై చేసిన ఆనియన్, గరం మసాలా పొడి, పెరుగు, ఉప్పు, టమాటా ప్యూరీ, రసం, మిక్సీలో టమాటా వేసి తిప్పేసామండి. ఆ పేస్ట్ పచ్చిమిరపకాయలు 4-5 వేసుకున్నాము కోసి. ఫ్రైడ్ ఆనియన్ వేసుకున్నామండి. పుదీనా, కొత్తిమీర కోసేసాను, కడిగేసుకొని దీంట్లో వేసేస్తున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసామండి, తీయలేదు వీడియో. చూడలేదు కదా, మొత్తం వేసేసాము. ఇంకా మా పిల్లలకి అసలు జలుబులు చేసి అసలు పిల్లలు మా అమ్మోళ్ళని చూస్తే చాలు అసలు ఎక్కువగా ఇంకా వెళ్దాం పద, కొట్టుకు తీసుకెళ్ళని సతాయిస్తారు. ఇలా మొత్తం కలిపేసుకోవాలండి. కారం, పసుపు మొత్తం వేసేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేసేసాము. ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టేసామండి గట్ట. ఇప్పుడు నూనె ఇంకా వాటర్ పెట్టేసుకున్నామండి. ఉడికించుకోవాలి బియ్యము మొత్తం. ఇంకా కొత్తిమీర, పుదీనా, లవంగా, చెక్క, యాలకులు, పచ్చిమిరపకాయలు, నిమ్మరసం పిండుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఈ వాటర్లో బియ్యం వేసేసామండి దీంట్లో. ఇది ఉడికిన తర్వాత కొద్దిగా వాటర్ అంతా ముంచేసి ఇంకా అన్నంలో వేసుకోవాలి. పొయ్యి వెలిగించానండి, ఇప్పుడు వెలిగిస్తాను. ఉడుకుతుంది, చూశారు కదా. అసలు మా పిల్లలు తీపి అవి తిని అసలు మాట వినట్లేదు. మా అమ్మోళ్ళ ఊళ్ళకి వస్తే ఇంకొద్దిగా కారం వేసామండి, తక్కువ ఉందని. అసలు ఇక్కడ మా అమ్మోళ్ళ ఊరికి వస్తే ఇంకా మాట వినరు, వాళ్ళకి సతాయిస్తూ ఉంటారు. ఏదో ఒకటి తీపి చాక్లెట్లని అవి అసలు తింటున్నారు. ఐస్ క్రీమ్ అవి అసలు బాగా జలుబు చేసింది మా అబ్బాయికి అయితే. మా పాపకి కొద్దిగా ఉంది, ఇంకా మా బాబుకి ఎక్కువ చేసింది. ఇంకా తినడం ఆపట్లేదని ఇంకా వచ్చేసామండి. ఆ రెండో రోజున సాయంత్రం వచ్చేసాము. 7 అలా 7-8 అయిందండి, వచ్చేసాము ఇంటికి. ఇంకా సోమవారం నైట్ వచ్చేసాము. అంతేనండి. రెసిపీ చూసినట్లయితే లైక్